ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 2న బీహార్లో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే రోజున పార్టీ పేరు, నాయకత్వ వివరాలు వెల్లడిస్తానన్నారు. అయితే పార్టీ నాయకత్వం విషయంలో ప్రశాంత్ కిషోర్ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ ప్రకటించబోతున్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదన్నారు. ఇంతకీ పీకే పార్టీకి నాయకుడెవరు? బీహార్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2, 2022న జన్ సురాజ్ యాత్ర పేరుతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. ఈ యాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 60% యాత్ర పూర్తయిందని, మిగతా యాత్ర కంటిన్యూ అవుతుందన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీని ట్రాక్ పైకి తీసుకురాబోతున్నట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. అయితే ఆ పార్టీకి తానెప్పుడు నాయకుణ్ణి కాదని, అలా ఉండాలని తానెప్పుడు అనుకోలేదని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ప్రజలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన సమయమని అన్నారు. 2022 మే 2న జన్ సురాజ్ జర్నీ మొదలవుతోందని తాను ప్రకటించానని, 3 ప్రధాన ఉద్దేశాలతో జన్ సురాజ్ యాత్ర చేపట్టడం, దాని గురించి చర్చించడం జరిగిందన్నారు. 2.5 ఏళ్ల పాటు సాగిన ప్రయాణం అక్టోబర్ 2వ తేదీన కీలక మైలురాయికి చేరుకోనుందన్నారు. ఇంతవరకు సాగించిన ప్రయత్నాల ఫలితంగా జన్ సురాజ్ అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీగా అవతరించనుందని తెలిపారు. జన్ సురాజ్ యాత్రను 3 ప్రధాన లక్ష్యాలతో చేపట్టినట్లు చెప్పారు పీకే. రాష్ట్ర ప్రజలు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం గ్రామానికి వెళ్లి వారిని చైతన్యవంతులను చేశామని చెప్పారు. తప్పుడు హామీలు ఇచ్చే నేతలకు ఓటు వేయొద్దని ప్రజల్లో అవగాహన కల్పించడం 2వ ఉద్దేశమన్నారు. బీహార్ ప్రగతికి పనిచేయడం 3వ ఉద్దేశమని చెప్పారు. విద్య, వ్యవసాయం, ఉద్యోగాలపై దృష్టి పెట్టి 8500 పంచాయతీల అభివృద్ధికి వ్యూహాలను రూపొందించడం ద్వారా టాప్ 10 రాష్ట్రాల్లో బీహార్ నిలిచేలా చేయాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఈ 3 ఉద్దేశాలను 2022 అక్టోబర్ 2న తమ యాత్ర ప్రారంభించామని తెలిపారు. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత తన పాదయాత్ర ఆగదన్నారు. పీకే మరో ఏడాది లేదా 2 ఏళ్ల వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీహార్ సవాళ్లకు పరిష్కారాలతో 2వ దశ యాత్రా ప్రణాళికను 2025 ఫిబ్రవరి లేదా మార్చిలో వెల్లడిస్తానని చెప్పారు.